భోగి మంట బొయ్యిలో కర్ర, భోగి మంట పొయ్యి. మామకి వేసేస్తాం ఈరోజు భోగిలని. డ్రెస్సింగ్ టేబుల్ ఇది. हाय फ्रेंड्स, మనం అడ్వర్టైజ్ यानी यूट्यूब पर तो यूट्यूब पे హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే భోగి అనమాట. సో మా 104లో వైజాగ్లో 104 ఏరియా. సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను అనమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను పెరిగిన ఊర్లో అయితే భోగి సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఒకప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడెక్కడో కర్రలన్నీ తెచ్చి చేసేవాళ్ళం అనమాట. సో ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఇప్పుడైతే కొంతమంది ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉన్నారు, కానీ అప్పుడులాగా తెల్లారి 4 గంటలు లేచి భోగి మంట వేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో నేను ఇంకా మా వీధిలో కొంతమంది అక్కలే ఇంకా కొంతమంది ఉన్నారనమాట, ఆంటీలు. సో అందరం కలిసి వేస్తున్నాం. నేనైతే ఇప్పుడు కర్రలకు వచ్చానండి. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి ఫోన్ చేశాను, వాళ్ళు కూడా వస్తానన్నారు. సో వాళ్ళు వచ్చేలోపు నేను ఈ కర్రలన్నీ తీసుకొని కిందకి వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ పక్క వీధుల్లో వేస్తారు భోగి మంట. నేనేమో కర్రలు తీస్తున్నాను. చూడండి, ఈ కర్రలు అయితే అసలు చాలు. ఇంతకుముందు అయితే మేము ఒక రోజంతా సరిపోయేటట్టు తెచ్చేవాళ్ళం అన్నమాట కర్రలు. ఎక్కడెక్కడికో వెళ్ళి దొంగతనం చేసి తెచ్చేవాళ్ళం కర్రలు. అలాంటిది ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు వచ్చేయండి. సో పండగకి వచ్చారు, కానీ అప్పుడు చూపించినంత ఇంట్రెస్ట్ అవి చూపించట్లేదు. ఏం చేస్తాం? మీ కర్రలన్నీ పట్టుకుని కిందకి వెళ్ళిపోతాం పదండి. మిరడాలుగా అయిపోయింది, శుభ్రం మాడిపోయింది. నువ్వే ఎట్లా కొట్టక నా పొట్టెళ్తే ఇవ్వండి. మామకి వేసేస్తాం ఈరోజు భోగిలో. వేసిరా అనుకున్నావా? చైతన్య వచ్చాడు. మామ ఏం పాత సామాన్లు భోగిలు వేయలే. చిడి బకెట్ వేసిలా. ఫ్రెండ్స్ మొత్తానికి చోరీ చేసాం. చేతి చూపించి అలా అక్కడ ఉన్నాయి, మరి తెచ్చాం మెల్లగా. మనకి ఏంటి కావాలి ఈరోజు? భోగి కావాలి. డ్రెస్సింగ్ టేబుల్ ఇది. వెళ్ళు, దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకో. దండం పెడితే లోపల నుంచి వస్తాయి డబ్బులు. లక్ష్మి, హ్యాపీ భోగి. నీ కర్రలేదు, కర్రలు తేలేదు నువ్వు. చేతు హ్యాపీ భోగి. దినేష్ హ్యాపీ భోగి. సంక్రాంతి సందళ్ళే
హ్యాపీ న్యూ ఇయర్. అక్క హ్యాపీ భోగి. అనక్క రా. అయితే మేము ఏం పాడి వాళ్ళం అంటే భోగి మంట పొయ్యిలో కర్ర అదొకటే. ఊరి పాడు పాడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి మా కుర్రాళ్ళు 104 కుర్రాళ్ళు. హ్యాపీ భోగి. భోగి మంట పొయ్యిలో కర్ర, భోగి మంట పొయ్యిలో కర్ర. మాయా ఎందుకు ఎందుకు న్యూ ఫ్రెండ్స్ మా భోగి మంట పొయ్యిలో కర్ర. అది ఎప్పుడు తెస్తే టీ షర్ట్ ఇది 2007 హ్యాపీ భోగి అఖిల్. భోగి మంట పొయ్యిలో కర్ర. చైతు హ్యాపీ న్యూ ఇయర్. భోగి మంట కాదు ఫ్రెండ్స్. మా తమ్ముడు చూడండి ఆపాలు చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజుల తర్వాత ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఇప్పుడు సంక్రాంతికి అయితే సరదాగా ఎక్కడైనా వండుకొని తిందామని చెప్పి వచ్చామన్నమాట. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నువ్వు సాయి కూడా చూపించాడు. కలుపు బాబు తిప్పండి అనుకో. తిప్పు తిప్పు లవ్ తిప్పు రామాయ సూపర్ రామాయ వాళ్ళు తిరపడుతున్నాయి చూడు. హాయ్ ఫ్రెండ్స్, మనం అప్డేట్ అయ్యాని యూట్యూబర్ తో యూట్యూబ్ బిర్యానీ మనకి అంత పైకి లక్. ఫ్రెండ్స్ భోగి అయితే ఫ్రెండ్స్ తోటి మంచిగా జరుపుకున్న తర్వాత నేను లక్ష్మి అయితే జగదాంబ చిత్రాలయకి వచ్చామండి. ఎందుకంటే భోగి రోజు పిల్లలకైతే ఒక జత తీసామండి బట్టలు. సో ఇంకొక జత అయితే కావాలి సంక్రాంతి కోసం. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఎండింగ్లో షాపింగ్కి వెళ్ళడం వల్ల మంచి మంచి కలెక్షన్స్ అలాగే మంచి బట్టలు అయితే లేవు, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అన్నమాట. సో చిత్రాలయంలో కొద్దిగా రీజనబుల్గా ఒక ట్రెండీ లుక్తో అయితే కొన్ని బట్టలన్నీ దొరుకుతాయి అని చెప్పి నమ్మకం మీద నేను లక్ష్మి అయితే వచ్చాము. సరేనండి, ఇంకా షాపింగ్ చేసుకొని ఈరోజు వ్లాగ్ అయితే ముగిస్తున్నాను. అలాగే ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. రేపు మంచి వ్లాగ్ తో కలుద్దాం. బాయ్. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe.